ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్స్పైర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అయినటువంటి సో మామిడి శ్రీధర్ గారు, అదేవిధంగా మన నగేష్ గారు అండ్ మిగతా టీం సభ్యులందరికీ సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సండే, సో చాలా ఈవెంట్స్ చేసుకోవచ్చు బయట. ఈ సండే మూవీస్ వెళ్ళవచ్చు, లేకపోతే ఇదే సండే బయట సో వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి ఈరోజు ఇక్కడికి వచ్చారంటే రియల్లీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈరోజు యువత గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఈరోజు యువత ఆన్లైన్ గేమ్స్కి, ఈరోజు యువత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్న యువత, మన భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే దేశానికి కావాల్సిన యువశక్తి ఈరోజు మన దేశంలో ఉన్నారు. కానీ ఈరోజు ఏదో సర్వీస్ చేద్దాం, ఈరోజు మన స్వామి వివేకానంద గురించి తెలుసుకుందాం, అబ్దుల్ కలాం గురించి తెలుసుకుందాం, మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకుందాం, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం అని వెరీ తక్కువగా ఉంటారు. ఈరోజు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ అవన్నీ వదిలేసి ఈరోజు మేము చేస్తున్నటువంటి ఇన్స్పైర్ అన్నపూర్ణ 2K25 ఈవెంట్స్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనసు శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మేము ఎందుకు సర్వ్ చేయాలి? వన్ థింగ్ ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ దట్ మహాభారత్ తీసుకోండి, భగవద్గీత మీరు తీసుకోండి, బైబిల్ మీరు తీసుకోండి, ఖురాన్ మీరు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ లేకపోతే బైబిల్లో కానీ ఒకటే రాసింది, టు సర్వ్ ద నేషన్, దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దిస్ బాడీ ఈస్ క్రియేటెడ్ టు సర్వ్ ద నేషన్. సో దట్స్ వై what we are always trying to serve the nation. Always every 3 months we are organizing an organization. We know their problems, because why we need to serve many people today. If you have become so successful, that is not possible with yourself. మీరు ఈరోజు ఒక సక్సెస్ అయ్యి ఒక విజయవంతంగా ఉన్నారంటే, ఒక మంచి లెవెల్లో ఉన్నారంటే మీ వెనకాల ఎంతోమంది కష్టపడితే ఆ సక్సెస్ మీకు అందింది. ఈరోజు మనం ఎవరు మన వెనకాల ఎవరు కష్టపడ్డారు, మన వెనకాల ఎవరు స్టాండ్ అయ్యారు, మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఎంతోమంది భారతదేశానికి ఈరోజు మనం స్వార్థంగా మిగిలిపోయాం. నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అండి. ఆ రోజు ఎవరైతే ఈరోజు స్వతంత్రం రావడానికి ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది పెయిన్ తీసుకున్నారు, వాళ్ళు నా వల్ల ఉపయోగం ఉంది, నేను ఏం చేయగలను అనుకుంటే ఈరోజు మనం స్వతంత్రం వచ్చేదా? ఇంత స్వతంత్రం వచ్చిన ఈ టైంలో మనం ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ గోల్, మనం వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద ఫ్యామిలీ గోల్. మనం ఒక పర్సనల్ గోల్, యూఆర్ ఫుల్ఫిల్లింగ్ ద పర్సనల్ గోల్. ప్రొఫెషనల్ గోల్స్ అన్నీ బాగానే చేస్తున్నాం. వాట్ అబౌట్ ద సోషల్ గోల్? వీ నీడ్ టు థింక్ అబౌట్ ద సొసైటీ. ఎందుకు మన సొసైటీ కోసం ఆలోచించాలి? ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఏదో పర్పస్ ఉంది. గాడ్ వాంట్ వన్ వివేకానంద, అండ్ గాడ్ వాంట్ వన్ మహాత్మా గాంధీ, అండ్ గాడ్ వాంట్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, గాడ్ వాంట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అండ్ గాడ్ వాంట్ వన్ యూ. దెర్ ఈజ్ ఎ పర్పస్ ఆన్ దిస్ ఎగ్జిస్టెన్స్. ఏదో పర్పస్ ఉంది, భూమి మీదకి వచ్చాం. మన దేశం మనకి ఏం చేసింది, లేకపోతే మన సమాజం మనకి ఏం చేసింది, మా ఫ్యామిలీ నాకు ఏం చేసింది కాదు, మనం ఏం చేయగలుగుతున్నాం ఈ సమాజానికి ఖచ్చితంగా మనం చేయవలసిన బాధ్యత ఉంది. భారతదేశంలో ప్రతి యువత ఈరోజు స్వామి వివేకానంద భారతదేశానికి, మన భారతదేశంలో ఉన్న మన అసలు మన నేచర్ ఏంటి, మన కల్చర్ ఏంటి ప్రపంచ దేశానికి పరిచయం చేశారు. సో ఎలా ఎంతోమంది వాళ్ళు ఆ టైంలో ఎంతో కష్టపడి చేశారు. బట్ ఈ రోజుల్లో యువత కూడా ముందుకు రావాలి. ఒక స్వామి వివేకానంద గురించి చదవాలి, ఒక అబ్దుల్ కలాం గురించి చదవాలి, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చదవాలి. సో వీళ్ళందరూ చదివి వాళ్ళు ఏం చేశారు మన దేశానికి, మనం ఏం తిరిగి చేయగలుగుతున్నాం. సో ఈ జర్నీలో ఇది టఫెస్ట్ జర్నీ ఉంటుంది. సో మాకు చాలా పెయిన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్గా. సో వీఆర్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ చాలా ఉంటాయి. అన్నీ ఉన్నా మేము కమిటెడ్, మా టీమ్ ఈస్ హైలీ కమిటెడ్ ఫర్ ద సర్వీస్. ఈరోజు నగేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఈ ఈవెంట్ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మన మామిడి శ్రీధర్ గారు ఈస్ కేమ్ ఫ్రమ్ చాలా లోపల నుంచి, చాలా డిస్టెన్స్ నుంచి వచ్చారు. ఈరోజు అవర్ టీమ్ ఈజ్ ట్రూలీ కమిటెడ్ టు ద సర్వీస్. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఈరోజు కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా మేము మా గోల్ మేము వదలలేదు. మేము మా కమిట్మెంట్, వీఆర్ కమిటెడ్ ఫర్ ద సర్వీస్. పర్సనల్గా ఎన్ని ఉన్నా ఈరోజు మేము సర్వీస్ చేయాలని 5 సంవత్సరాల పాటు మా ఫౌండేషన్లో ఏ రోజు ఆకుండా మేము సర్వీస్ చేస్తున్నాం. బికాజ్ ఆల్ ద టీమ్ ఈజ్ ట్రూలీ కమిటెడ్ ఫర్ దాట్. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా మేము ఎన్నో ఈవెంట్స్ మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా మేము సర్వీస్ చేయడానికి అయితే ముందడుగు ఎప్పుడు కూడా ఫార్వర్డ్గా ఉంటాం. మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు మనం చేయాలి ఇవన్నీ, ఎందుకు నేను మరీ చెప్తున్నాను. మనం ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నామంటే ఏదో ఒకటి మన ఈ భూమి మీద ఏదో సంథింగ్ వీ నీడ్ టు డూ. మన ఇంప్రింట్స్ ఈ భూమి మీద ఉండాలి. ఖచ్చితంగా
మనం ఎంతమందిని మీ జీవిత కాలంలో మీ లైఫ్ టైంలో ఎంతమందిని మీరు మంచిగా ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు, ఎంతమందిని మీరు మంచిగా ప్రభావితం చేయగలుగుతున్నారు, ఎంతమందిని మనం ఈ భూమి మీద వదిలి వెళ్ళిపోయే ముందు మన ఇంప్రింట్స్ భూమి మీద ఉండాలి. మనం చనిపోయిన తర్వాత కూడా శ్మశానం ఎక్కి ఆడాలి, ఇటువంటి గొప్ప వ్యక్తి చనిపోయాడని. అంత ఇదిగా ఖచ్చితంగా మనం ఆ విధంగా ఎదగాలి. ఒక డిసిప్లిన్గా ఉంటూ సమాజానికి సర్వ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఇంకెవరైనా మాట్లాడతారు?